Good morning, friends. Good morning, sir. Morning, I sir. find all are you okay now? As we are running late because of the corona and rainy season, I have to complete my class. Hello, excuse me, sir. May I come in? Hello. ఎవర్రా నువ్వు పండుకోతులక్క బలేగున్నావు గుండ్రంగా గుండేసుకో వచ్చిందే లేదు పైన డైలాగులు అక్కడ కాదురా ఇక్కడ 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 కష్టం ఇట్లయితే ఏం రాదు గొడుగుతున్నావు అబ్బా మాకు తెలియదు మరి అరే నువ్వు ఇప్పుడు నేను 20 ఏళ్ల క్రితమే అది ఓకే shall I start the class? Okay, yesterday in the class we have discussed the causes of bleeding disorders. Okay, Anu, can you tell the causes of bleeding disorders in minutes? Now, Praveen, my favorite student. Can you tell me the bleeding causes in males? Open your mouth. Menstrual bleeding and postpartum bleeding. What? Menstrual cycles in males. Bleeding disorders. KUPHY coffee అనే ఒక్క అక్షరం కూడా కలవకుండా మరే చెప్పావురా నీ ఆన్సర్ కరెక్టే బట్ మేలా ఫిమేలా నేను అడిగింది బ్లీడింగ్ కాజెస్ ఇన్ మేల్స్ నాట్ ఫిమేల్స్ నోరు తెరమంటారు తెరలేను ఎందుకు గొంతులేస్తుంది నేను మాట్లాడేటప్పుడు నా మాట తప్ప వేరే ఏది వినపడకూడదు రారా ఇక్కడికి వచ్చి కూర్చుంటే తెలుస్తుంది నా సమస్య ఏంద్రా నీకేం సమస్యలు టీచర్స్ మాకంటే సమస్యలు ఉంటాయి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వెహికల్లో రావాలి వచ్చి టిఫిన్ చేయాలి లేట్ రిజిస్టర్ లో సంతకం పెట్టాలి శాలరీ డిడక్ట్ అయితే శాలరీ తీసుకోవాలి అన్ని చేస్తాం నీకేం తప్పుడైందిరా ఇక్కడేమో పోస్టింగ్ ఒక దగ్గర క్లాస్ ఏమో ఇంకో దగ్గర ఫుడ్ ఉండదు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఏదో 15-20 మినిట్స్ లేట్ అయినందుకు భూములు మధ్యలో వచ్చిందే రేపు మళ్ళా స్టోరీ ఈ స్టోరీలు సినిమాల్లో పనికి వస్తాయిరా రియల్ లైఫ్ లో కాదు పోయి కూర్చో ఓకేనా స్టూడెంట్స్ ఐ హావ్ టు కంప్లీట్ మై క్వశ్చన్ ఆల్రెడీ వి ఆర్ లేట్ ఐ యామ్ గోయింగ్ ఆన్ నో వన్ డిస్టర్బ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ డోంట్ డిస్టర్బ్ మీ బ్లా 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 ఏంట్రా ఏం రెస్పెక్ట్ నువ్వు ముందు సార్లకి వేయడం నేర్చుకోరా క్లాస్ కి టైంకి రారా నువ్వు ఫస్ట్ చెప్పాలి కదా సార్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి అదే కరెక్ట్ గా తినడం పడుకోవడం తప్ప నీకేమైనా వచ్చారు చాలా ఉంటాయి సార్ బ్యాచులర్ లైఫ్ అవన్నీ చెప్పలేం కదా సరే నీ పక్కన గుండు నడుపు
అరే కూర్చో తీసుకో. ఆడు 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 ఏంద్రా వాడికి ఇంకా క్లూలు ఇస్తున్నావు ఇందాక నుంచి క్లూలు ఇస్తున్నారు అబ్బా వేషాలకి ఏం తక్కువలేదు. మీరేంద్రా బచ్చగలు. సరే కానీ వీడు ఓవర్ యాక్షన్ చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. అరే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, మన డైరెక్టర్ మేడం కాలేజ్ డే అనౌన్స్ చేసింది. అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వీడు అంటే ఆ ప్రవీణ్ గారు ఆ శ్రీనివాస్ గారు ఇద్దరి పేర్లు అన్ని స్పోర్ట్స్లో అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఉండాలి, లేకపోతే నీకు రాధికకి ఉంటది అను గుర్తుందిగా. మనోడి పేరు లేదనుకో రాధికయేమో కానీ నీకుంటది కేరళ దాకా అంతే తాకిడి. నేనేం పార్టిసిపేట్ చేయట్లేదు సార్, ఇంటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అబ్బో జన్మానికో శివరాత్రి అని 4 ఏళ్ళకు ఒక్కసారి కాలేజీలో వచ్చింది. 4 ఏళ్ళు క్లాస్కి రారా అంటే ఎంజాయ్ చేస్తా ఉంటావు, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం రారా అంటే ఇంటికి పోయి పంటానంటావు. ఏం గ్రవై నేను వెళ్ళి టార్చర్ ఏందిరా? నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్ రా. అది సరిపోతాయా ఇంకా కావాలా? అబ్బో సరే కానీ నీకెందుకు నేనున్నా కదా, నేను అన్ని నేర్పుతా. నాకు రాని లేదురా. వన్ స్టెప్ ఇన్ ఆల్ క్లియర్. ఇంకా చాలు సార్, చాలు చెప్పండి. ఒకసారి మనం అంటూ దిగితే రెగ్యులర్ లేదు, రిక్వైర్డ్ లేదు, ఆల్ టైమ్ రిజల్ట్సే. సరే కానీ ముచ్చటేస్తుందిరా నేను నీ ఇద్దరు గుండి గంటలకు చూస్తుంది. లేండిరా. అరే 11 నువ్వు కూడా లే లే చిన్నగుడు రామరా. మనం ఇప్పుడు వీళ్ళతో డ్యాన్స్ పర్ఫార్మ్ చేద్దామా? అరే కాళ్ళు నొప్పండిరా. సరే పెద్దోడు వదిలేద్దాం, చిన్నోడా వేద్దామా? డాన్స్ కష్టం, మరి ఇంకేం చేస్తావురా? అబ్బో నేను నేర్పుతా, చేస్తావా? నేను నేర్పుతా, చేస్తావా? వై నాట్? చేయరా గుండుగా. ఎవరెందుకు రమ్మంటావురా? Fantabulous. ఇంకో స్టెప్ చేద్దామా? రైట్ ట్యాబ్ లిప్ప
ట్యాప్ తిప్పరా సూపర్. ఇప్పుడు బల్బు మార్చరా, బల్బు మార్చు. ఇప్పుడు సిగరెట్ ఆపరా, సిగరెట్ రైడ్ అడుగుతుడు. ఓకే ఇప్పుడు 3 గంటలు చేయరా. మళ్ళీ రోప్ లాగరా. ఇప్పుడు క్లాస్ గ్లాసులు షెల్ఫులు చేయడానికి కష్టం సార్. ఇక్కడ ఎక్స్పర్ట్ ఆన్సర్ ఉన్నారు సార్, ఆయన మీద టీచ్ చేయండి. ఓకే సరే పెద్దగా రానా. ఇప్పుడు ఏమైందంటే కాలేజీకి వచ్చేసింది, మనోళ్ళు పెర్ఫార్మ్ చేశారు, ప్రవీణ్కి ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మన ప్రవీణ్ వచ్చి మీ అందరితో స్టెప్పులు ఇస్తాడు. ఈసారి చేసిన స్టెప్పులు మీరు అందరు చేయాలా? ప్రవీణ్ ఇప్పుడు చెప్పరా నా గురించి. మిమ్మల్ని చూస్తే ఫస్ట్ నుంచి నాకు అసహ్యం వేసేది. అబ్బా అసహ్యమైన చాలాసార్లు తిట్టాను కూడా. అరే మీరిప్పుడు ఉన్నది 20-30 ఏళ్ల క్రితం, మేము కూడా అదే స్టేజ్. మా సఫరింగ్ మీకు రాకూడదనే మా ప్రయత్నం. అందుకే మిమ్మల్ని అరుస్తాం, టైంకి రమ్మంటాం, ఎగ్జామ్స్ రాయమంటాం. పాస్ అవ్వడం లేదు, తర్వాత సంగతి. ఓకేనా? నువ్వు సరవడే